గర్భిణీ సెక్స్లో అధికంగా పాల్గొంటే గర్భం పోతుందా? గర్భిణీ సెక్స్లో అధికంగా పాల్గొంటే గర్భిణీ పోవడం ఉండదు. సాధారణంగా సెక్స్లో పనుడు గర్భకోశంలో కొద్దిగా స్పాజమ్స్ వస్తాయి, కానీ అవి గర్భం పోయేంత ఎక్కువ మాత్రం రావు. మినిమల్ చాలా కొద్దిగా వస్తాయి. ఆ కొద్ది వైబ్రేషన్స్ దేనికంటే అది ఫీలింగ్ కోసం, ఒక సెక్స్ పరంగా కామనాలన్నీ కూడా చక్కగా స్పందించడం కోసం అని ఆరోగ్యం వస్తాయి. కానీ దానివల్ల గర్భిణీ పోవడం ఉండదు. అంచేత కొంతమంది లేడీస్ ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు సెక్స్ పరంగా ఎరోజన్ అంటే సెక్స్ పరంగా కామోద్రేకం చెందినట్లయితే ఎక్కడ కడుపు పోతుందో అని భయంతో ఏం లేకుండా అలా ఊరి పడుకుంటారు. నో, నాట్ నెసరీ. మామూలుగా వాళ్ళు చక్కగా మామూలప్పుడు ఎలా స్పందిస్తారో అలాగే స్పందించవచ్చు. ఏ రకంగా ఫ్రీగా మనసు పెట్టుకుంటారో అలాగే ఫ్రీగా మనసు పెట్టుకోవచ్చు. ఆ గర్భిణీగా ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎంత ఎరోజన్ కామోద్రేకం చెందిన కొంతమందికి నఖసిక కండరాలన్నీ టైట్ అయిపోతాయి, బాగా కాళ్ళ పెక్క కండరాలు, మొహలు. మీరు చూడండి, స్త్రీ బాగా స్త్రీనా పురుషులైనా ముఖ్యంగా స్త్రీలో కనబడుతుంది. స్త్రీ బాగా ఒక సెక్స్ పరంగా కామోద్రేకం చెందితే మొహం అంతా కండరాలు, మొహంలో దాదాపు 70 కండరాలు ఉంటాయి. చిన్న చిన్న కండరాలు 70 దాకా ఉంటాయి. బాగా కామోద్రేకం చెందిన స్త్రీ చూసే మొహంలో ఆ కండరాలన్నీ స్పాదంలోనే మామూలు టైంలో ఉన్న ముఖం కంటే డిఫరెంట్గా ఉంటుంది. తెలిసిపోతుంది ఆమెకి కామోద్రేకం బాగా చెలరేగిందని. కామోద్రేకం బాగా చెలరేగింది తెలిసి ఆమెకి మళ్ళీ నార్మల్ అవడానికి టైం తీసుకుంటుంది. అది ఎవరైతే బాగా కామోద్రేకం ఎవరిలో అయితే చెలరేగుతుందో వాళ్ళ మొహంలో మనకు తెలిసిపోతుంది. ఎంత దాచుకున్నా కుదరదు, ఎందుకంటే నిమిషాల్లో అది మామూలు ఒక టైం అది క్షణంలో అది మారేది కాదు. ఎందుకంటే కండరాలని స్పాజంలోనే అయిపోతాయి. అది రావడం మళ్ళీ టైం తీసుకుంటే ఒక 5 నిమిషాల్లో టైం తీసుకుంటాం. త్వరగా మాత్రం నార్మల్ స్టేజ్కి రాదు. మగవాళ్ళు త్వరగా వచ్చేస్తుంది. మగవాళ్ళ వీర్యం పడిపోగానే దాదాపు నార్మల్ అయిపోతాడు, కానీ ఆడది మాత్రం అంత త్వరగా అవ్వదు. దానికి ఏమంటే రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఆ రిఫ్రాక్టరీ అంటే దానివల్ల టైం తీసుకుంటుంది మళ్ళీ. అంచేత అన్ని ఆడవాళ్ళలో మాత్రం మగవాళ్ళు మాత్రం అన్నవసరం, కానీ ఆడవాళ్ళు ఆ కండరాలు బిగపడతాయి. ఇవన్నీ బిగిసిపోయి అలా వదిలేస్తున్నాడు. అలాగే గర్భాశయం కూడా ఉంటుంది దానివల్ల, కానీ అది ఏమీ అవ్వదు, గర్భం పోవడానికి ఉండదు. అంతే స్త్రీలు వాళ్ళు 7 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, సెక్స్ పరువుడు ఫుల్గా మనసు పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.